ఎవరు కనిపెట్టారంటే బాబు ఈ క్లీనింగ్స్ చేసేసరికి ఒళ్ళంతా పీకేసిందనమాట. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ జయ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి వీడియో మీతో షేర్ చేశాను కదండి. మా కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను అండి. కిచెన్ అయితే అయిపోయింది, ఇదిగోండి చూడండి. నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను కిచెన్ అంతా కూడా. ఇదిగోండి కిచెన్ పని అయితే ఇలాగైంది. ఎలా సర్దుకున్నాను కామెంట్ చేసేయండి. నీట్గా సర్దాను లేదా ఏమైనా చేంజ్ చేయాలన్నా షేర్ చేయండి నాకు, నేను చేంజ్ చేస్తాను. అక్క ఇది బాగాలేదు మార్చండి అని చెప్పినా నేను మార్చుస్తాను. సో ఇలాగైతే పెట్టుకున్నాను, ఇత్తడి సామాన్లన్నీ అలా పెట్టుకున్నాను. ఇదిగోండి మా పిల్లలు చూడండి, ఇప్పుడు లేచారు. స్కూల్ టైం అవుతుందంటే పేస్ట్ పెట్టాలంట. మీరు ఎంతమందికి అలవాటు ఉంది పేస్ట్ అయిపోయినా సరే ఇంకా నొక్కి నొక్కి పిండి అలవాటు మీరు ఎంతమందికి ఉంది? నాకైతే ఉంది. ఏది ఫ్రీగా రాదు కదండి మనకి, అందుకే ఇలా సేవ్ చేస్తున్నాం మనీని. ఇక్కడ మా దెయ్యం చూడండి ఇప్పుడు లేచిందనమాట. అమ్మ హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. హాయ్. మా పాప అడుగుతుంది, మమ్మీ ఏ వీడియోస్ ఆఫ్ చేస్తాను అడుగుతుంది. ఇక్కడైతే కుకింగ్ చేస్తున్నానండి, అంటే క్లీనింగ్స్ ఉన్నాయి కదా. ఈరోజు నిన్న కిచెన్ చేశాను కదా, ఈరోజు బెడ్రూమ్ హాలు చెయ్యాలి. నేను అనుకున్నాను హాల్ చేద్దామని, కానీ టైం సరిపోలేదు. సో ఈరోజు ఈ 2 రూమ్స్ చేసేస్తే ఇంకా మిగిలింది బయట చెయ్యాలి. ఈ రూమ్ ఆల్రెడీ నేను ఇంతకుముందే చేసేసాను. సో మళ్ళీ మనకి ఫ్రైడేతో శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఫాస్ట్గా అన్నీ చేసేసి షాపింగ్ చెయ్యాలి. చాలా పనులు ఉన్నాయి, షాపింగ్ చెయ్యాలి. అలాగే బయటికి వెళ్ళే పనులు కూడా ఉన్నాయి, అన్నీ మేనేజ్ చేయాలన్నమాట. సో మా పాపకి గుడ్ మార్నింగ్ చెప్పండి మీరు కూడా. మీ పిల్లలు కూడా ఎంతైనా లేజీగా లెగుస్తారా? మా పాప ఏడ్ చేస్తుంది తెలుసా, స్కూల్ ఉన్నప్పుడు లేట్గా లెగుస్తుంది, హాలిడే ఉన్నప్పుడు ఎర్లీగా లెగుస్తుంది. అదే డిఫరెంట్గా. హాలిడే ఉన్నప్పుడు ఎవరైనా పడుకుంటారు ఎక్కువసేపు, మా పాప అలా కాదు, డిఫరెంట్గా హాలిడే ఉన్నప్పుడు బేగా లెగుస్తుంది. అదేటో మరి డిఫరెన్స్. సో ఇది ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇంకా క్లీనింగ్స్ ఫినిష్ చేస్తారు నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి, ఒక చిన్న లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.